AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న అనంత్ కొండేటి. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. కైకలూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కోరారు. మంగళవారం కల్దిండి గ్రామంలో 78 లక్షల నరేగా నిధులతో నిర్మించిన 2 సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఎల్‌నినో అందరూ సంతోషం. హలో వెంకటేశ్వర, నమస్కారం అమ్మా. అందరూ ఎంతో ప్రేమగా ఉంటారు. ఫోటో చూడగానే ఒకళ్ళు మళ్ళీ అందుకని నేను ఒకసారి ఇట్లా పోజిస్తాను, నేను రెండో పోజిస్తాను. కాదు, ఇక్కడే మాట్లాడుతాం. మైక్ ఇక్కడ పెట్టాడు. మనం ఈరోజు శుభ్రం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. మరి ముఖ్యంగా కళ్యాణ మండలం ప్రజలందరి తరఫున ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని అందరినీ పాల్పంచుకునే విధంగా చేసినటువంటి మన శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ డెవలప్మెంట్లో భాగస్వాములైనటువంటి మనందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా మనం కృషి చేసుకుంటున్నాం. రేపు జరగబోయే అభివృద్ధిని కూడా అందరం కలిసిమెలిసి చేసుకుందామని తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్యే గారు మాట్లాడవలసింది. వెంకటేష్ సంబంధం లేకుండా చేస్తాను కదా, మీరు నాకు ఈ అవకాశం కల్పించారండి. నా బాధ్యత ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి చేయాలి. రాష్ట్రంలోనే హైయెస్ట్ 33 కోట్లు లాస్ట్ ఇయర్ ఇచ్చారు, చాలా చేసాం. ఈ ఏడు దాన్ని నరేగా మార్చి ఇంకో ప్రోగ్రామ్గా చేశారు కాబట్టి అన్నీ కంప్లీట్ అవ్వకపోతే కాంట్రాక్టర్ బిల్లు రాదని ఒక 12-13 కోట్లు చేశారు. మళ్ళీ మీరు మీకున్న అన్నీ ఒక ఏడాదిలో చేయలేము, కానీ ఉన్నట్లు అతి ముఖ్యమని మళ్ళీ అన్ని గ్రామాల్లో మీరు పెట్టండి. అందరూ మండల నాయకులు, 3 పార్టీల నాయకులు అందరూ కూర్చుని ఏ గ్రామంలో ఎంత మీకు దాదాపు ఇంకొక మండలానికి మీరు ఒకసారి మార్పు అంటే ఏంటో ఒక 5 ఏళ్లలో కలిపి పాత ప్రభుత్వంలో 13.5 కిలోమీటర్లు వేసారు. మనం కిందటి ఏడాది ఒక్క ఏడాది 30 వాళ్ళు వేసిన 5 ఏళ్ళు వేసినారు కన్నా 3 రెట్లు ఒక ఏడాది వేసారు. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాం. మీరు ఒకసారి ఏం జరిగిందో చూడాలంటే ఒకసారి భోగేశ్వరం టెంపుల్కి వెళ్ళి చూడండి. 3 నెలల 4 నెలల నాడు మనం వెళ్తే ఎట్లా ఉంది. మొన్నే నేను అడగగానే ఒక్క రోజులో 5,40,00,000 శాంక్షన్ చేశారు భోగేశ్వరం టెంపుల్కి. శివుడు ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి ఉన్నారు అక్కడ. మనకు అవకాశం వచ్చింది, మనం చేస్తాం. ఇది నేను ఒక్కటే చేస్తాను, నా వల్లే అవుతుంది మాత్రం ఎవరు నేను అనకూడదు, ఎవరు అనుకోకూడదు. మనందరం కలవబట్టే చేస్తాం. మన సమాజంలో మంచి జరగాలి, 10 మందికి ఉపయోగం ఉండాలి. అంతేగాని మీరు అందరం కలిపితేనే నాకు ఈ అధికారం వచ్చింది. నేను ఎక్కడి నుంచో దిగిరాల, మీలో ఒకనే నాకు అవకాశం కల్పించాను. ఉపయోగపడతారు 10 మందికి. అందుకని నేను చేయగలిగి చేస్తాను. ఈ రోడ్ల విషయంలో కానీ రోడ్డు ఇబ్బంది వస్తుందంటే ఎవరు నేను చూస్తాను, మన వెళ్తా నాకు ఎంత బాధ. పూర్వం మనుషులు కష్టపడేవారు, వాళ్ళ కష్టపడే తక్కుపోయింది. బాధేసిన ఎంత రోడ్డు మీద లేదు, నా ఎదురుగా పాటలు అంత తీసేవాడు గాడి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీరు కలిస్తే అది వర్షం, ఆ వర్షం పని వర్షం చేస్తుంది, మన పని మనం చేస్తాం. రోడ్లు అలా అని 4 మంది ఆటలు ప్రతిసారి వేయాలి. R&Bలో 40 కోట్లు లాస్ట్ ఇయర్ వేసి మళ్ళీ ఇప్పుడు ట్యాంక్ చేయాలి. ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి. దాని తోడు కేవలం గత 30-40 ఏళ్లలో లేనంత తీవ్రంగా ఇవాళ ఎల్‌నినో పరిస్థితి అంటే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ప్రపంచం అంతా వేడెక్కిపోతాం. మనం వాడే పెట్రోలు, గ్యాస్, కార్లు, ఎలక్ట్రిక్ వల్ల ఎప్పుడు లేదు. యూరోప్లో వేడెక్కి ప్రపంచంలో ఎప్పుడు వాళ్ళ చరిత్రలో చూడలేదంత శ్వాసకాలం ఎంత వేడి. అమెరికాలో వేడెక్కిపోయింది, మనకి వర్షాలు కురవట్లేదు. కృష్ణా నదికి ఇవాళకి బయట నుంచి చుక్క నీరు రాల. ఆల్మెట్టి వచ్చింది, నిండలేదు. అది నిండిన తర్వాత వాళ్ళు వేరే రాష్ట్రం నారాయణపూరు, అలాగే జోరాల నిండిన తర్వాత నాగార్జున, శ్రీశైలం, పులిచెంతలో వచ్చి మన డ్యామేజ్ మన కృష్ణా బ్యారేజ్కి వస్తే అప్పుడు మనకి రావాలి. ఇప్పుడు గోదావరి మనకు ఆధారం. గోదావరిలో కూడా ఫ్లడ్ రావట్లా. వాళ్ళు గోదావరి వాళ్ళు గొడవ చేస్తారు, మా నీళ్ళన్నీ కృష్ణా నెట్టా చేస్తారు. 6,000 క్యూసిక్స్ వస్తారు. చాలా చాలా ఇబ్బందికర పరిస్థితి నాకు. నేను అందుకే
నేను నాకు పనులు ఉన్నా సరే వచ్చింది ఈ పరిస్థితి అయిన తర్వాత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందరం కలిసి ఎలా చేయాలి ఏంటది. దీంట్లో ఎవరు ఏమనుకున్నా కొత్తగా నష్టాలు జరుగుతుంది. గజల్ని వాళ్ళకి నీళ్ళు అందట్లేదు, మళ్ళీ వాళ్ళకి ఖర్చు అవుతుంది. కానీ కొంత ఖర్చు పెట్టి నష్టపోతే పర్వాలేదు, చాలా కష్టపడి ఇంకా నీళ్ళు రాకపోతే ఇంకా ఎక్కువ నష్టపోతాం. అందుకని అందరూ జాగ్రత్తగా, కానీ అన్నిటికన్నా ముఖ్యం తాగునీళ్ళు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి పరిస్థితి. నీళ్లు మాకివ్వట్లేదు ఎల్నినో అనేది. అందుకని అందరూ నీరు కొరత ఏర్పడుతుందని అన్నారు. 46 లక్షలతో పేట కల్దిండి రోడ్డులో నిర్మించిన 350 మీటర్ల రోడ్డును ఆయన ప్రారంభించారు. అదేవిధంగా స్థానిక హై స్కూల్ ఎదురుగా దేవుడి తోటకు వెళ్లే మార్గంలో 32 లక్షలతో నిర్మించిన 400 మీటర్ల సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. గత సంవత్సరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు 33 కోట్లు నరేగా నిధులు మంజూరు కాగా ఈ ఏడాది 13 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. ప్రాధాన్యత క్రమంగా పనులు చేయించుకోవాలని కూటమి నేతలకు సూచించారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తామని అన్నారు. మంచి ప్రభుత్వం మీ ముందు ఉంది, అన్ని పనులు ఒకేసారి జరగవని క్రమంగా హామీలు అమలు జరుగుతాయన్నారు. పింఛన్ల మంజూరుకు, ఉద్యోగుల జీతాలకు వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నారు. ఉద్యోగుల సంఖ్య పెరిగిందన్నారు. అందుకని అందరూ అర్థం చేసుకోవాలి. అన్నీ తవ్వాం, రైళ్లు నీళ్ళు అన్నీ తవ్వించాం, చేసి చాలా నీళ్ళు వస్తే తప్పకుండా చేద్దాం. తప్పకుండా ఈ అభివృద్ధి పనుల్లో నిర్మోహమాటంగా మనం మీరు కల్పించిన అవకాశం, దాన్ని ఓట్ల కోసం వేరే కమిషన్ల కోసం చేయట్లేదు. అందరికీ ఏం జరగాలి, ఈ రేసు కాదు, ఇప్పుడు ట్రైన్ ఉందా దీనికి ఎల్నినో అనేది. అందుకని అందరూ అర్థం చేసుకోవాలి. మీరు అడగగానే చేసేస్తాను అయిపోతుందని చెప్పిన తర్వాత చేయకపోతే నాదవుతుంది తప్పు. చాలా కష్టం. ఇచ్చారు ఇచ్చేటప్పుడే మెరకలో రోడ్డు పక్కన ఇస్తే గొడవ లేదు కదా, ఎక్కడో తీసుకెళ్ళి స్థలంలో సంబంధం లేకుండా, రోడ్డు లేకుండా, దారి లేకుండా ఒక గుంట్లో ఇస్తే మీరు చేయండి అంటే ఇబ్బంది ఉంది. కానీ నా వంతు ప్రయత్నం చేస్తాను. పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. పేదల ఇళ్ల నిర్మాణంపై కమిటీ వేస్తాం. అలిదిండి శివారు పంట పొలాల్లో గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై కమిటీ వేసి నిర్ణయం ప్రకటిస్తామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పలువురు మహిళలు కోరగా అందుకు ఎమ్మెల్యే స్పందించారు. సానుకూలంగా లేని చోట స్థలాలు కేటాయించారని, పంట కాలువపై ముందుగా వంతెన నిర్మించాలి, దీనిపై కమిటీలో చర్చించిన తర్వాత ఇళ్లు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కు కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం రోడ్లను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వల్లభనేని శ్రీనివాస్, పోకల జోగిరాజు, లంకా రత్నారావు, రాజు శ్రీనివాస్, నున్న రమాదేవి, యార్లగడ్డ రవికుమార్, మొద్దం భోగేశ్వరరావు, బీజేపీ నేతలు చిట్టూరి రవీంద్ర, పన్నాస వేణుగోపాల్, పేటి సత్యనారాయణ, జనసేన నేతలు నల్లగోపాల చలపతిరావు, పలువురు కార్యకర్తలు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్ కలిదిండి.